ఇవాళ అనంతపురం నగరంలో మరి పార్టీ కార్యాలయంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతోంది. ప్రకాష్ రెడ్డి, నువ్వు దళితులన్నా బీసీలన్నా అణగారిన వర్గాలన్నా నీకు లెక్కే లేదు. మొన్న నువ్వు మాట్లాడిన మాటలు ఎంఎస్ రాజు అనే వ్యక్తిని, ఒక దళిత నాయకుడిని నీచంగా మాట్లాడుతూ ఉన్నావు. ఎంఎస్ రాజు చెప్పుల షాప్లో పనిచేసినాడు, నీకు అంతుందా అని మాట్లాడడం అనేది, ఎంఎస్ రాజు గారిని ఎమ్మెల్యే, ఒక దళితుడు ఎమ్మెల్యే అయితే, మాదిగ సామాజిక వర్గం వ్యక్తిని ఎమ్మెల్యే అయితే నువ్వు ఓర్చలేకపోతున్నావే. నీ దగ్గరున్న వ్యక్తుల్లో ఎవరైనా కూడా ఒక దళితులు బాగుపడాలని ఉందా? ఎంఎస్ రాజు అన్న 20 కేసులు పెట్టించుకున్నాడు ఎంఆర్పీఎస్లో ఉన్నప్పుడే. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పనిచేస్తే దాదాపుగా 70 కేసులు పెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నువ్వు ఈరోజు ఎంఎస్ రాజు అన్న గురించి మాట్లాడుతూ ఉన్నావు. ఎంఎస్ రాజు నీకు అంతుందా అని మాట్లాడడం అనేది నీ రెడ్డి అహంకారం కనపడతా ఉంది దళిత సంఘాల్లో. ఈరోజు దళిత సంఘాలు బగ్గుమంటున్నాయి. అనంతపురం నగరంలోనే ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ అయితేనేమి, ఉరవకొండ అయితేనేమి, కళ్యాణదుర్గం అయితేనేమి, రాయదుర్గం అయితేనేమి, మడక్సిర్ అయితేనేమి, సింగనమల అయితేనేమి, ఇవన్నీ కూడా ప్రకాష్ రెడ్డి నువ్వు దళితుల పక్షాన ఎంఎస్ రాజు అన్న పనిచేసిన 20 సంవత్సరాలు. బోర్డు మెంబర్ అయితే ఓర్చలేవు, ఎస్సీసీఎల్ అధ్యక్షుడు అయితే ఓర్చలేవు, ఎమ్మెల్యే అయితే ఓర్చలేవు, ఎస్సీసీఎల్ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అయితే ఓర్చలేవు. ప్రకాష్ రెడ్డి నువ్వా ఈరోజు ఎంఎస్ రాజు అన్న గురించి మాట్లాడేది? మొన్న సోమలతోట్లో దాదాపు గతంలో 2 సంవత్సరాల కిందట మా దళిత సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఓపెన్ చేస్తే అంబేద్కర్ విగ్రహాన్ని అడ్డుకున్న వ్యక్తి నువ్వు ఈరోజు దళితుల గురించి మాట్లాడతావా? అడ్డుకుంటే మాదిగా పవర్ చూపించి అంబేద్కర్ విగ్రహాన్ని ఓపెన్ చేసినాం. ప్రకాష్ రెడ్డి ఇప్పటికన్నా గుర్తుపెట్టుకో, ఖబర్దార్ ప్రకాష్ రెడ్డి, మాదిగల జోలికి వస్తే పుట్టగతులు ఉండవని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇప్పటికీ క్షమాపణ చెప్పాలా ఎంఎస్ రాజు గారికి. ఎంఎస్ రాజు అన్న క్షమాపణ చెప్పకపోతే రేపో మాపో నీ ఇండ్లు ముట్టడిస్తాం. నీ రెడ్లను ఎంతమంది వరకు వచ్చుకో. మాదిగ సామాజిక వర్గం అనంతపురం జిల్లాలో ఎక్కువ ఉంది. నీ ఇండ్ల మాదిగ సామాజిక వర్గం అంతా ఏకమై నీ ఇండ్లను ముట్టడిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇప్పటికీ నువ్వు ఇంకా క్షమాపణ చెప్పలే. క్షమాపణ చెప్పేంత వరకు నీ వెంటాడతాం. క్షమాపణ చెప్పేంత వరకు నీ ఇంటి దగ్గర ముట్టడిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అనంతపురం రూరల్ మండలం ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు రామకృష్ణ. నేను అయ్యా ప్రకాష్ రెడ్డి గారు, నువ్వు ఎంఎస్ రాజు గారిని ఒక దళితుడు ఎమ్మెల్యే అయితే ఓర్చుకోలేకపోతాండావు, నేను చేస్తాండావు. కనీసము దళితుల్ని నువ్వు యాపొద్దు కానీ పక్కన పెట్టుకొని మాట్లాడించిన చరిత్ర లేదు నీది. నువ్వు మాట్లాడతావు, ఒక దళితుల మీద మాట్లాడుతుండావు. ఇది బాగా ఖబర్దార్ చెప్తున్నా చూడే. నువ్వు దళితుల మీద ఇష్టంగా మాట్లాడితే నీ ఇంటికి ఖచ్చితంగా ఎంఎస్ రాజు గారు చెప్పినారు. అదే ప్రకారంగా నీ ఇంటికి వచ్చి ముట్టుడు కూడా ఇస్తాం. ఇది ఖబర్దార్, జాగ్రత్త.